నమో నమః. అందరికీ నమస్కారం. ఆచార్య శ్రీ రఘురామ శర్మ గారితో ప్రశ్నోత్తర మాలికకు పునఃస్వాగతం. నమస్కారం అండి. పోయినసారి మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని ప్రశ్నలు వచ్చాయి. సో ఈసారి ఆ ప్రశ్నలు సూటిగా సంధిస్తూ కొంత క్లుప్తంగానే ఏ, ప్రశ్న పరంపర సాగిద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? మొదటి ప్రశ్న అండి. ఈ ఇప్పుడు విశేషంగా రామనవమి జరుపుకున్నాము. ఒకళ్ళు అడిగిన ప్రశ్న ఇది అందరికీ కూడా వచ్చింది. రామాయణం చాలా తక్కువ పరిణామంలో ఉంటుంది కదా, 24,000 శ్లోకాలే. మహాభారతం 5 రెట్లు పెద్దది. మహాభారతం కరెంట్ డేకి ఇస్ మోర్ రెలవెంట్ ఏమో. మహాభారతం కంటే రామాయణం రిలవెన్స్ ఉందా అని అడిగారు. దీన్ని రెండు రకాలుగా జవాబు చెప్పొచ్చండి. రామాయణంలో రాముడు ఒక్కడే హీరో అండి. అక్కడ మహాభారతంలో అయితే కృష్ణుడితో పాటు పాండవులు కూడా. సో ఒకరి గురించి చెప్పడానికి 24,000 శ్లోకాలు సరిపోయాయి. ఇక్కడ 6 మంది గురించి చెప్పాలిగా. దాంతో పాటు అక్కడ సీతమ్మ వారు మాత్రమే అక్కడ అన్ని విషయాలు. ఇక్కడ ద్రౌపది కూడా ఉంది. అది కాకుండా కుంతీదేవి, గాంధారి, వీళ్ళందరి గురించి కూడా చెప్పాలి. అంటే ఇక్కడ చెప్పేటువంటి స్పృశించినటువంటి విషయాలు చాలా ఎక్కువ. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే రామాయణంలో రాముడు ఆచరించినది ధర్మం అనేది నిర్మించడానికి ఏ కావ్యమైనా కూడా రామాయణ రామాయణ మహాభారతాలు రెండు మహాకావ్యాలండి. ఇతిహాసాలను కూడా జరిగినవి, యథార్థంగా జరిగినవి, కావ్య రూపంలో ఉన్నటువంటి ఇతిహాసాలు. దీన్ని కావ్యం అన్నామన్నా వెంటనే ఇంకొకలాగా అర్థం చేసుకోకూడదు. కావ్య రూపంలో ఉన్నటువంటి ఇతిహాసం. అయితే రామాయణంలో రాముడు నడుచుకున్న విధానం ధర్మము అని నిరూపించాలి అనేది వాల్మీకి తపన. అంటే ఇక్కడ మహాభారతానికి వచ్చేప్పటికి ధర్మం చాలా సూక్ష్మమైంది. భీష్ముడి దగ్గర నుంచి ప్రారంభమై, భీష్మోత్పత్తి దగ్గర నుంచి ప్రారంభమైంది. భీష్మోత్పత్తి నుంచే కాదు, ఈ మహాభారతంలో ఎక్కడెక్కడ చాలా విషయాలు. కుమార సంభవం, సుబ్రహ్మణ్య స్వామి ఉత్పత్తి ఎలా అయింది, సనత్ భగవద్గీత ఉన్నది, సనత్ సుజాతీయం ఉన్నది, దాంట్లో ఎన్నో విషయాలు. అంత మాత్రం అట్లా తీసుకుంటే రామాయణం మొత్తం తీసుకుంటే మహాభారతం తత్వం భాగం కూడా, యోగ వాసిష్టం కూడా రామాయణంలో భాగం అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మహాభారతం కంటే పెద్దదైపోతుంది కదా. ఇక్కడ కేవలం రామాయణంలో కేవలం ధర్మం ప్రధానంగా తీసుకుని వెళ్ళారు. మహాభారతంలో తత్వము ధర్మము రెండూ చెప్పుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ధర్మం మాత్రమే చెప్పలేదు, అక్కడ అధర్మం కూడా చెప్పాలి. దుర్యోధన చూపించి దుర్యోధనుడు అధర్మం ఎలా చేస్తున్నాడు, అధర్మం చేసే వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుంది, నాకు ధర్మం తెలుసు అయినా ధర్మం చేయలేకపోతున్నాను అని దుర్యోధను ద్వారా చెప్పించడం, ఇవన్నీ కూడా మహాభారతంలో ఇవాళ రోజుకి రిలవెంట్ అని, రిలవెన్స్ కి ప్రశ్న లేదు అక్కడ. కాకపోతే వాల్మీకి ఆ, రచించినప్పుడు, రామాయణం రచించినప్పుడు అప్పుడు కేవలం ధర్మం మాత్రమే చెప్తే సరిపోతుంది, ఒక్క నాయకుడు ఉంటే సరిపోతుంది. కానీ వ్యాసుల వారు మహాభారతం రచించింది కలియుగంలో ఉన్న వాళ్ళ కొరకు కదా. ఇప్పుడు ఇక్కడ ఆ, ఎక్కువ మంది గురించి కూడా చెబుతూ వాళ్ళందరూ వాళ్ళని నడుచుకునే విధానం ఇదైతే ఎలా నడుచుకోకూడదో కూడా చూపించారు మహాభారతం. అందుకోసం విస్తృతం పెరిగింది అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఆ, సంస్కృత పాఠంలోను ధర్మశాస్త్రంలోను కూడా చెప్తుంటారు, అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజక తత్ర దుర్లభ. అంటే రామాయణంలో ఉన్న విషయాలు మనం ఈ సమకాలీన సమయ జీవితానికి మనం అనుసంధానం చేసుకోవడంలోనే లోపం ఉంది. కానీ రామాయణంలో విస్తారంగా ధర్మం ఈ సమకాలీనంగా కూడా ఆ, పనిచేస్తుంది. ఆ, తర్వాత ఉపయోగించుకోవచ్చు. రామాయణంలో ఉన్న ప్రతి ఒక్క శ్లోకం ఒక మంత్రం కూడా కదా. అంటే ఈ అంటే రామాయణంలో ఉన్న మహాభారతంలో ప్రతి ఉన్నది చాలా. శ్లోకము మంత్రము అన్న విషయము ఎవరికి తెలియట్లేదండి. అంటే మళ్ళీ ఇప్పుడు ప్రమాణం విషయానికి వస్తే ఆ, ఆ, అంటే
సుందరకాండకైతే చెప్తారు కదండి, సుందరో రామః అని, సుందరే సుందరి ఏ, సీత అని చెప్తూ సుందరే సుందరం మంత్రం అని సుందరకాండకు మాత్రమే చెప్పారా, లేదంటే అది రామాయణానికి సంపూర్ణంగా వర్తిస్తుందా? సంపూర్ణంగా రామాయణానికి వర్తిస్తున్నాయని చెప్పాలి. రామాయణంలో ప్రతి శ్లోకము మంత్రం. ఆ, అంటే మహాభారతంలో కాదా అని అడగ ఆ, అడగవచ్చు. కానీ మహాభారతంలో మంత్రత్వం అనేటువంటిది కొంత కొంత భాగానికి మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు భగవద్గీత ఇత్యాది. విరాట పర్వం మొత్తము మంత్రం అని. కొన్ని కొన్ని చోట్లలో ఒక పర్వం మొత్తము మంత్రం అన్నారు. కొన్ని కొన్ని చోట్లలో కొన్ని కొన్ని అధ్యాయాలు మాత్రమే మంత్రత్వం వచ్చింది. కొన్ని కొన్ని చోట్లలో కొన్ని కొన్ని శ్లోకాలకి కొంత భాగానికి మాత్రమే మంత్రత్వం చెప్పుకుంటూ వెళ్ళారు. అయితే రామాయణం మొత్తం సమగ్రంగా 24,000 శ్లోకాలు మంత్రమే. అప్పుడు 24,000 శ్లోకాలు అంటే ఇప్పుడు చాలా మంది యుద్ధకాండ వరకు మాత్రమే తీసుకుంటారు. ఉత్తరకాండతో కలిపి 24,000 అవుతాయి. లేకపోతే 24,000 శ్లోకాలు అవనే అవ్వవు. 7 కాండలు సప్తకాండాత్మకం రామాయణం రచయామాస. స్వతహా అక్కడే రామాయణంలోని 7 కాండలు కలుపుకొని రామాయణం. అయితే ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే పారాయణ క్రమంలో యతులకి పారాయణ క్రమంలో వచ్చేప్పటికి అది యుద్ధకాండ వరకు, పట్టాభిషేక సర్గం వరకు మాత్రమే పారాయణం చేయాలి. ఉత్తరకాండ పారాయణం చేయాల్సిన అవసరం లేదు అనే దాంట్లో అంత మాత్రమే, కానీ మంత్రత్వం లేదు అని లేదు. యతులు రామాయణం పారాయణం చేయాల్సి వచ్చినప్పుడు యుద్ధకాండ వరకు చేయాలి అని. తర్వాత మిగిలిన భాగం వాళ్ళకి అవసరం లేదండి. యతులకు అవసరం లేని గృహస్థులకు అవసరం లేదని లేదుగా. ఆ, అంటే ఇప్పుడు మనం పారాయణ క్రమంలో ఈ యుద్ధకాండ అంటే పట్టాభిషేకం వరకు చేయడం ఒకటి, కానీ ఉత్తరకాండ చేస్తే మరి తిరిగి ఏదైనా చేయాలండి పారాయణ క్రమంలో. ఉత్తరకాండతో ఆపే సంప్రదాయం లేదంటారు కదా కొందరు. బట్ దాంట్లో చాలా సంప్రదాయ భేదాలు ఉన్నాయి. సంప్రదాయ భేదాలు అంటే సంప్రదాయ భేదం అంటే చాలా రకాలు ఉన్నాయని చెప్పి కొంతమంది ఉత్తరకాండతో ప్రారంభించి యుద్ధకాండతో పూర్తి చేస్తారు. లేదా ఉత్తరకాండ పారాయణం చేస్తే మళ్ళీ బాలకాండలో రామోత్పత్తి వరకు చెప్తారు. కొంతమంది సీతా కళ్యాణం వరకు మళ్ళీ చెప్తారు. సో సీతా కళ్యాణం నుంచి ప్రారంభం చేసి ఉత్తరాఖండ మొత్తం పారాయణం చేసి మళ్ళీ సీతా కళ్యాణం దగ్గర ఆపడం, ఇలా చాలానే ఉన్నాయి. వీటన్నిటికీ దీనికి మహర్షి వాక్యాలు ఉన్న ప్రమాణాలు ఉన్నవి. అగస్త్య సంహిత ఇత్యాది గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ రామాయణం ఎలా పారాయణం చేయాలి అని చెప్పేటువంటి దాంట్లో ఉన్న విషయాలన్నీ ప్రమాణాలు. మీరు రఘువంశ పాఠంలో రఘు మహారాజుల ఆ, జీవన విధానము కాళిదాసు వారిని ఎలా వివరించారు అని చెప్పారు. అంటే మనకు రఘువంశం చదివి రామాయణం చదివితే ఇంకా కొంచెం గొప్ప అనుభూతి వస్తుందంటారా? అసలు ఎవరైనా రామాయణం అంటే సంపూర్ణంగా తెలుసుకోవాలంటే కథగా అయినా వినాలి అంటే రఘువంశం చదివిన తర్వాత రామాయణం చదవడం బాగుంటుందంటారా? మీరు ఎలా సూచిస్తారు? ఎక్కడ మొదలు పెడితే బాగుంటుంది? ఎందుకంటే ఏముంటుంది దశరథుడి రెండు గురించి ప్రత్యేక తెలుసుకోవాలి అన్నప్పుడు అందరూ కూడా ఆయన గురించి సంపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నారు. ఏదో కైకేయికి మాట ఇచ్చారు, అక్కడే ఆగిపోతున్నారు. రాజవర్ణనం కూడా ఎవరు చదవట్లేదు. ఎక్కడ మొదలు పెడితే కథ రూపంలో తెలుసుకోవాలన్నా కూడా రఘువంశంలో మొదలు పెట్టడమా, లేదంటే వేరే ఎక్కడైనా మొదలు పెడితే బాగుందంటారా? ఇప్పుడు ఆ, ఇది చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు రామాయణంగా తెలుసుకోవాలి అంటే రఘువంశం దాకా రావాల్సిన అవసరం లేదు. కూర్మ పురాణం ఇత్యాది ఇత్యాది పురాణాల్లో ఎక్కడెక్కడైతే రామాయణ ఉల్లేఖం ఉందో పద్మ పురాణంలో ఇవన్నీ చదువుతూ కూర్మ పురాణంలో రామకథ, ఇంకా అక్కడ కథలో ఉన్నటువంటి విషయాలు సందేహాన్ని నివృత్తిపరచడానికి కూర్మ పురాణంలో ఉంది. అలాగే ఆ విష్ణు పురాణంలో అక్కడక్కడ స్పృశించిన అంశాలన్నిటినీ కలిపి ఒక్క రామాయణంగా చదివితే రాముడి గురించి రఘువంశ మహారాజుల గురించి సంపూర్ణంగా చరిత్ర మనకు తెలియవచ్చు. అంటే కావ్య సౌందర్యాన్ని అర్థం చేసుకోవడానికి రఘువంశం అంటే ఆ ఆ కావ్య పద్ధతి. ఇప్పుడు రామాయణం మనం మంత్రశాస్త్రం అని చెప్పేసి మనం ఎలాగో చదివేస్తున్నాం కాదు, అది కావ్యము అని అర్థం చేసుకొని ఆ కావ్య పద్ధతిలో అర్థం చేసుకోవడానికి, కావ్య పద్ధతి అలవడడానికి రఘువంశం ఉపయోగపడుతుంది. అంటే కావ్యంలో ఎలా చెప్తున్నారు అక్కడ విషయము, ఇప్పుడు మర్మగర్భంగా చాలా విషయాలు ఉంటాయి. ఆ మర్మగర్భంగా ఉండే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే కావ్య భక్తి అర్థమైతే తెలుస్తుంది. కావ్యం ఎలా నడుస్తుంది అనే విషయం అర్థం కావాలి, రఘువంశం అర్థమైతే ఓహో ఇక్కడ
ఇలా విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు, ఇక్కడ ఈ విషయాన్ని ఇలా చెప్పకనే చెప్తున్నారు అని ఆ విధంగా మన బుద్ధి ట్యూన్ అయిన తర్వాత ఒకసారి అప్పుడు రామాయణం చూస్తే అప్పుడు మనకు రామాయణంలో ఉన్నటువంటి సూక్ష్మాలు ఇవన్నీ బాగా అర్థమవుతాయి. అంటే రామ కథని తెలుసుకోవడానికి రఘువంశం అవసరం లేదు, రామాయణంలో మర్మాలు అర్థం చేసుకోవడానికి రఘువంశం కావాలి. చాలా బాగా చెప్పారు. అంటే మీరు ఉ, మనకు ఉన్న వేద జ్ఞానం ఒకటే అయినా అది మూడు విధాలుగా మనకు అందింపబడింది అని మీరు అంటుంటారు. ఆ, రాజావత్ బోధయే ఉమ్, అని అంటే మనకు స- స- శాస్త్రం అంతా కూడా ఆ, ఇలా అందించబడింది. తర్వాత మీరు మిత్రావత్ బోధయే సుహృత్ సంహిత అని ఆ, అంటే రాజావత్ బోధయేత్ ప్రభు సంహిత, సుహృత్ సంహిత, మిత్రావత్ బోధయేత్, కావ్యం కాంతావత్ బోధయేత్ అన్నారు. ఆ, రామాయణం సర్గ పేర్లన్నా చదివితే కాంతా సంహిత అని తారా చెప్ ఈ కాంతావత్ బోధయేత్ కాంతా సంహిత కోణంలో రామాయణం ఎలా అర్థం చేసుకోవాలండి? అంటే ఎందుకు కాంతావత్ బోధయేత్ విశేషము మిగతా రెండు కంటే కూడా మనం చదివే వాళ్లకు అది ఎందుకు దగ్గర అవుతుందంటారు? ఇక్కడ మీరు ఒకటి, ఇప్పుడు వేదంలో ఆ, ఎందుకు ఇలా చేయాలి, ఏం చేయాలి అని ఎవరో అడిగినట్టుగా సంవాద రూపంలో చాలా తక్కువ, ఇక్కడ ఉపనిషత్తు భాగంలో తప్పితే మిగతా సంహిత భాగంలో అంతా కూడా ఇది ఇలా చేయాలి, ఇది అలా చేయాలి, ఇలా చేయాలి అని వరుసగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే పురాణంలో వచ్చేప్పటికి అక్కడ ఒక మహర్షి, శౌనకాది మహర్షి సూత పౌరాణికుడిని చూసి ప్రశ్న వేసినట్టుగా ఒక కాన్వర్సేషన్ రూపంలో వాళ్ళు అడిగిన దానికి ఆయన ప్రశ్న చెప్తున్నట్టుగా ఉంటుంది, అంటే అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు. ఇక్కడ రామాయణంలో వచ్చేప్పటికి అడగని విషయాన్ని కూడా చెప్పాలి, కానీ అడగంది అడిగినా కూడా ఒక విషయాన్ని, అంటే మామూలుగా ఇక్కడ కావ్యంలో వచ్చేప్పటికి ఎలా చెప్తారు అంటే భార్య మామూలుగా మనం అడిగినా కూడా డైరెక్ట్ గా సమాధానం ఇవ్వరు. భార్య భార్య అనే పొజిషన్ లో ఉన్నప్పుడు, తల్లిగా ఉన్నప్పుడు వేరు, అదే స్త్రీ తల్లిగా ఉంటే వేరు, చెల్లెలుగా ఉంటే వేరు, అక్కగా ఉంటే వేరు, భార్యగా ఉన్నప్పుడు వేరు. భార్యగా ఉన్నప్పుడు ద్రాక్ష పళ్ళు తీసుకురావాలా, మామిడి పళ్ళు తీసుకురావాలా అంటే ద్రాక్ష పళ్ళు తీసుకురావద్దు, మామిడి పళ్ళు తీసుకురండి అని చాలా డైరెక్ట్ చెప్పరు. ద్రాక్ష పళ్ళు అయితే పుల్లగా ఉంటాయండి, మామిడి పళ్ళు అయితే ఈ కాలంలో చాలా బాగుంటాయి, ద్రాక్ష పళ్ళు ఎప్పుడైనా దొరుకుతాయి, మామిడి పళ్ళు ఈ సీజన్ లో మాత్రమే దొరుకుతాయి అని అనగానే వినేవాడు భర్త అర్థం చేసుకొని మామిడి పళ్ళు తీసుకురావాలి. అంటే వినేవాడు వాలి అయితే అర్థం కాదు అంటారు తారా సంహిత. అద్భుతంగా చెప్పారు. అంటే అక్కడ మండోదరి కూడా రావణాసురుని గురించి ఉపదేశం చేసినప్పుడు ఉమ్, ఆ మండోదరి ఉపదేశాన్ని కూడా రావణాసురుడు గ్రహించలేకపోయాడు కదా. ఆవిడ సీతని వదిలేయండి అని చెప్పదుగా, రాముడు మిమ్మల్ని చంపేయాలని, రాముడు మిమ్మల్ని చంపడానికే వచ్చాడు, మీరు నా సౌమంగళ్యాన్ని ప్రసాదించండి అని అడుగుతుంది. అంటే సీతను వదిలేయండి అని డైరెక్ట్ గా చెప్పకుండా మండోదరి కూడా ఉపదేశం రావణాసురుడికి, నాకు దీర్ఘ సౌమంగళ్యాన్ని ప్రసాదించండి అంటే రాముడు గొప్పవాడు, రాముడిని పొగిడేయాలని కూడా లేదా, అలా చెప్పకుండా కేవలం రావణాసురుడికి చెప్పేప్పుడు ఆ, మీరు నాకు దీర్ఘ సౌమంగళ్యాన్ని ప్రసాదించండి, నాకెందుకో మనసులో ఏదో అలజడిగా ఉంది, ఇవన్నీ ఇవే విషయాలు చెప్పి మొత్తానికి రావణాసురుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ రావణాసురుడు అర్థం చేసుకునే స్థాయిలో లేడుగా అప్పుడు. అందుకోసం ఎంతమంది ఉపదేశం చేసినా ఉపదేశం పొందారు. అక్కడ రావణాసురుడికి ఉపదేశం చేసిన ఒక్కొక్కరు చేసిన ఉపదేశాన్ని తీసుకుంటేనే మనం చాలా సందర్భాల్లో మనం అన్వయం చేసుకోవచ్చు. ఓహో, ఇలాంటి సందర్భాల్లో మనం ఇలా ప్రవర్తించాలి, ఇలా ఇలా అని చెప్పి. ఉమ్. అందుకోసం దాన్ని కాంతా సంహిత అని అంటున్నాం. అంటే డైరెక్ట్ గా ఇలా చేయండి అని చెప్పకుండా ఇలా చేస్తే ఇలా చేస్తే బాగుంటుందని కూడా లేదు. అవునండి. ఆ జా- చెప్పవలసినటువంటి విషయాన్ని వినేవాడు వాడి సొంత శక్తి సామర్థ్యాలతో అర్థం చేసుకోవాలండి. చాలా బాగా చెప్పారండి. అంటే నిజంగా నాకు ఇంకొక వేదాన్ని అర్థం చేసుకోవడానికి, వేదం అర్థం చేసుకోవడానికి భాష తెలిస్తే చాలు, వైదిక భాష తెలిస్తే చాలు. ఉమ్, అంటే ఇక్కడ మీమాంసాది శాస్త్రం తెలిస్తే వేదానికి అర్థం చెప్పొచ్చు, మిగి మిగతా శాస్త్ర పరిజ్ఞానం ఉంటే పురాణం చెప్పొచ్చు. కానీ వీటన్నిటితో పాటు ఇతిహాసాలకి కావ్యాలకి అర్థం చెప్పాలి అంటే శాస్త్ర జ్ఞానము ఉండాలి, అలాగే లౌకికం కూడా తెలిసి ఉండాలి. సో బాగుంది. అయితే కావ్యాలే లౌకికంగా మనకు బాగా పనికొస్తాయి జీవితంలో.
ఇంకొక ఉ, కాంతా సంహిత లాంటిదే, మరి కాంతా సంహితగా దాన్ని ఉమ్, చెప్పొచ్చో లేదో, సీతారామ సంవాదం అరణ్య కాండలో కూడా సీతాదేవి కూడా మీరు ఋషులు ఉన్నారు అని చెప్పి ఒక చిన్న కథ చెప్తారు కదండి. ఈ, ఆ, ఒక ఋషి ఉన్నారు, వారికి ఈ ఇంద్రుడు సైనికుని రూపంలో వచ్చి కత్తి ఇచ్చాడు. ఆ, ఎలా డిస్ట్రాక్ట్ అయ్యి తన కర్మలు వదిలేశారు, మీరు కూడా ఇట్లా విల్లంబులతో తిరగడం సరికాదు అన్నప్పుడు రాముల వారి సమాధానము అంటే కాంట్రాస్ట్ చేస్తే, వాలి రావణాసురులు కాకుండా రాముల వారు అసలు విదేహ కుటుంబంలో పుట్టావమ్మా నువ్వు, ఇంత గొప్పగా చెప్పడం చాలా ఆ, సహజం కదా అంటారు. అంటే ఆ రెస్పాన్స్ రాముల వారి లాగా ఉండాలి కాంతా సంహితకు అంటారా? ఎక్కడైనా ధర్మ విషయం వచ్చినప్పుడు రాముల వారు అక్కడ రామాయణంలో వారు ఇచ్చినటువంటి విశ్లేషణ ఇంకెవరు ఇవ్వలేరేమో. ఇప్పుడు ఆ, వాలి వధ ఎందుకు చేశాము అంటే, మామూలుగా చూడడానికి మామూలు క్షత్రియుడికి అది నిజంగా వై అది ధర్మం కాకపోవచ్చు, ఒక చెట్టు చాటు నుంచి చంపడం. కానీ రాముడు రాముడు సాక్షాత్ పరబ్రహ్మ. ఇప్పుడు రాముడి ఆచరణలో కొన్ని ఆదర్శాలు ఉన్నాయి, కొన్ని ఆరాధ్యాలు ఉన్నాయి. ఆదర్శాల్ని పాటించడమే. అయితే అయితే చేసే ప్రతి దానికి రాముడు చేశాడు కాబట్టి నేను చేస్తానేమో అని ముందు ఎప్పుడైనా ఎవరైనా అంటారేమో అని చెప్పేసి ఆయన వాటికి విశ్లేషణ చేసి, మిగతా వాళ్ళకైతే పనికిరాదేమో కానీ ఇప్పుడు ప్రస్తుతం నేనున్నటువంటి సందర్భంలో ఇది ఇది ఇలాంటి ధర్మం కింద దీన్ని తీసుకొని దీన్ని ఆచరించాలి అని చెప్పినట్టుగా ఎక్కడెక్కడైతే ఆయన ఎక్స్ప్లెనేషన్ అవసరమో అక్కడ చెప్పారు. అయితే తర్వాత ఇవన్నీ కూడా, వీటన్నిటి కూడా తలదన్నే విధంగా ఇంద్రజిత్ వధ ఉండనే ఉంది. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథి పౌరుషేణ ప్రతిద్వంద్వశ్చ జహి ఏ ఆ, శరైణం. జహియేనం జహి శరైణం జహి రావణం. జహియేనం శరం రావణిం అని అక్కడ క్షమించాలి. ఆ ఆ, ఏదో అక్కడ పొరపాటు వచ్చినట్టుగా అనిపించింది. అది మొత్తానికి ఆయన ధర్మాత్ముడే సత్యసంధుడే అని నిరూపించడానికి ఇంద్రజిత్తు వధ ఒక్కటే సరిపోతుంది. అవును. రాముడి విషయంలో ఏమైనా సందేహాలు ఉన్నాయంటే అది ఇంద్రజిత్ వధతోనే సరిపోయింది అక్కడ. కాబట్టి ఇక్కడ రాముడి గురించి శంక ఏమీ ఉండకూడదు. రాముడు ఆచరించిన వాటిలో మనకు ఏవి ఆదర్శాలు, ఇవి మాత్రమే మనం చూడాలి. ఏవి ఆదర్శాలండి అంటే, వేటికి రాముల వారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, అవన్నీ మనకు ఆదర్శాలు. వేటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో అవి ఆయనకు మాత్రమే సాధ్యాలు. అవి మనం ఊరికే ఆయన చేశారు అని చెప్పేసి తెలుసుకొని నమస్కరించడం వరకు మాత్రమే. ఇది చాలా బాగా చెప్పారు. అంటే ఇప్పుడు మనం గురువుల విషయంలో కూడా చూస్తుంటే, శిష్యులందరూ కూడా గురువులను మిమిక్ అంటే వాళ్ళలాగా నడుచుకోవాలి అంటారు. కానీ గురువులు ఉన్న స్థాయి, శిష్యుల స్థాయి అంటే ఇప్పుడు సాధకులు వేరే, సిద్ధులు వేరే కదా. ఈ ఇది కూడా అలాగే అని అంటారా? మీరు అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే రాముని విషయంలో ఈ ప్రశ్న అందరికీ వస్తుంది. రాముడు చేసినవన్నీ మేము చేయగలమా, చేయాలా, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఇది గురువుల విషయంలో కూడా వస్తుంది కదా. ఇంకొకసారి దీన్ని కొంచెం ఇంకా విస్తృత పరిస్తే చాలా మందికి ఈ ప్రశ్నలు ఉన్నాయి. ఎవరికైనా ఎవరైనా అంతేనండి. ఇప్పుడు ఇంకొకళ్ళు చేసింది శిష్టాచారం మనకు శిష్- శిష్టులు ఆచరించింది మనకు ఆచరణ అంటే, ఒకవేళ దానికి ప్రత్యక్షంగా స్మృతి వాక్యం కానీ శృతి వాక్యం వేదవాక్యం కానీ మన ఉపలబ్ధిగా ఉంటే శిష్టులు ఆచరించారు అంతే, దండం పెట్టడం వరకే మన పని. దానికి దానికి విరోధమైనటువంటి స్మృతి వాక్యము, దానికి విరుద్ధమైనటువంటి శృతి వాక్యము మన శాస్త్రంలో కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఆచరించింది వాళ్ళ వరకు మాత్రమే అని అనుకొని వదిలేయడం. అంటే అప్పుడు అది సామాన్య ధర్మంగా కాకుండా వాళ్ళకు విశేష అది ధర్మము. ఎక్సెప్షన్ అంతే. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అందరికీ కూడా ఉన్న ప్రశ్న ఏమంటే, వారు చేశారు అంటే ఆ వారు ఉన్న పరిస్థితులను మాకు సంపూర్ణంగా అవగాహన లేదు, చదివినా కూడా మీరు అన్నట్టు ఆ శాస్త్ర పరిజ్ఞానం లేదు కాబట్టి
శృతి స్మృతి వాక్యాలు దానికి విరుద్ధంగా ఉన్నాయంటే వారు చేసింది తప్పు కాదు, వాళ్ళ విశేషమో ఆపద్ధర్మంలోనో చేశారు కాబట్టి అది మనకు ఆచరణీయ యోగం కాదు అని చెప్పారు. చాలా బాగుందండి ఇది. ఆపద్ధర్మంలో ఉన్నటువంటి ఆచరించవలసినటువంటి విధానం నుంచి చాలా చోట్లలో పురాణాలు ఇత్యాదులు అన్ని చోట్లలో వస్తూ ఉంటాయి. అవన్నీ ఆపద్ధర్మాలు అంతే. ఇప్పుడు ఎవరో ఒకతను శివరాత్రి రోజు ఇప్పుడు కన్నప్ప విషయమే తీసుకుందాము. ఆయన నోట్లో నీళ్లు తీసుకొచ్చి చేతులు తీసుకొస్తుంటే ఆగకపోతే నోట్లో పట్టుకొని వచ్చి ఆ నోటితో నీళ్ళే పోతాడు అంటే మనకందరికీ ఆచరణ యోగ్యమా అంటే కాదు. కన్నప్ప విషయంలో ఆయన చేసినవి ఆయనకే సాటి. కన్నప్ప ఇలా చేయగలిగాడు అని చెప్పేసి తలుచుకొని నమస్కారం చేయడం తప్ప మనం ఏమీ చేయలేం. మనం అలా చేయలేం. కన్నప్పకి అలా చేస్తేనే శివుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి నేను ఇలా చేస్తాను అంటే అలా లేదు. అంటే మనకు ఎప్పుడైనా కూడా ఈ ఇల్లాజిక్ ని లాజిక్ అనుకోవడం అనేది చాలా సమస్యగా అవుతుంది కదండి. నేను చాలా లాజిక్ అనుకోవడం, వాళ్ళెవరో చేశారు నేను అట్లా అంటే ఇప్పుడు మేబీ జస్ట్ మీరు అంటే ఆ, మనం ఈ ఈ కన్నప్ప లాంటి విషయాల్లో కొందరు భక్తులు చేసిన విషయాల్ని మనకు అది ఆచరణ యోగ్యం కాదు అన్న విషయము తెలియట్లేదు. దాన్ని కూడా కొన్ని మాధ్యమాల ద్వారా దాన్ని విశేషంగా గ్లోరిఫై చేసి చూపించేసరికి అందరికీ ఒక కన్ఫ్యూజన్ అనుకోవచ్చు ఏర్పడుతోంది. దీన్ని ఎలా అంటే ఇంగ్లీష్లో రీకన్సైల్ అంటే దీన్ని ఎట్లా సమన్వయపరుచుకోవాలి మనము అని ఒక చిన్న. చాలా సింపుల్ అండి. వాళ్ళు చేసినవన్నీ మనం చేయలేము అనేది మాత్రం బాగా అర్థం చేసుకోగలరు. మన స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటండి. మనల్ని ప్రతి ఒక్కరూ ఎవరిని వాళ్ళు రాముడితో కంపేర్ చేసుకోవడం, కృష్ణుడితో కంపేర్ చేసుకోవడం, అది రామకృష్ణులతో కంపేర్ చేసుకోవడం. రాముడు వేరు, రాముడి స్థాయి వేరు, కృష్ణుడి స్థాయి వేరు, రామకృష్ణుల వారి స్థాయి వేరు. అన్ వాళ్ళు వాళ్ళ స్థాయిని తెలుసుకొని వాళ్ళ జీవిత చరిత్రని చదువుతూ ఉంటే తద్వారా మన చిత్తశుద్ధి ఏర్పడి మనం ఏదో కొద్దిగా బాగుపడొచ్చేమో కానీ వాళ్ళు చేసినవన్నీ మనం చేస్తాము అని చెప్పడం మాత్రం కుదరదండి. అలా నిజంగా ఈ ఈ రోజుల్లో ఆ ప్రతి ఒక్కరము ఆ నిజంగా ఒక దిగజారిపోవడానికి కారణం కూడా ఇదే. రాముడు చేస్తే తప్పు లేదా, కృష్ణుడు చేస్తే తప్పు లేదా, ఎవరు రాముడు చేసినవన్నీ నువ్వు ఎక్కడ చేయగలుగుతావు? ఇది రాముడు కృష్ణుడే కాదండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, రామకృష్ణులైనా రమణ మహర్షి అయినా కొంతమంది దాని అంటే జస్ట్ వారిద్దరి విషయంలో కూడా మనకు వారు సూచించిన విధానాన్ని పాటించాలి, అంతేగాని వారిలా మనం జీవించకూడదు అన్న విషయాన్ని ఒక్కసారి మళ్ళీ అంటే అడిగిన ప్రశ్నే తిరిగి అడుగుతున్నాను. రమణుల వారి విషయంలో కూడా ఈ సందేహం చాలా మందికి వస్తుంటుందండి. ఇప్పుడు రమణ మహర్షుల విషయంలో ఇలా ప్రశ్నలు వేశారు. వాటికి సమాధానం ఆయన చెప్పారు. ఇది నాకు నాకు మాత్రమే, మీ అందరికీ కాదు అని చెప్పారు ఆయన కొన్ని చోట్ల. అలాంటివి గ్రహించి అంటే ఇప్పుడు విస్తృతి ఎక్కువైపోతుంది దీని అని అవన్నీ అనట్లేదు, ఊరికే చెప్తున్నా. అంటే అండి వారు చేసినవన్నీ మనం చేయగలుగుతామా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే అలాంటి గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు చదివితేనే మన చిత్తం శుద్ధమైపోతుంది కదా. రామాయణము రాముడు చేసినట్టుగా అన్ని చేయలేకపోయినా రామాయణం చదివితే చాలు కదండి. దానివల్ల అనుగ్రహం పొందగలుగుతాం కదా. కృష్ణ కృష్ణుడు చేసినవన్నీ మనం చేయలేము కానీ కృష్ణ చరిత్రని భాగవతంలో ఉన్నదైనా మహాభారతంలో ఉన్నదైనా కృష్ణ చరిత్రని మనం సరి చదవగలిగితే దానివల్ల అనుగ్రహం పొందగలుగుతాం కదా. ఆ. కృష్ణుడు చేసినవన్నీ, రాముడు చేసినవన్నీ లేదా రామకృష్ణ పరమహంసులు వారు ఆచరించినవన్నీ మనం ఆచరించలేము. వారికి ఉన్న స్థాయి మనకు లేదు. వారు ప్రతి చోట ప్రతి చోట కాళికాదేవిని చూసినట్టుగా మనం చూడలేము. రమణులు ప్రతి చోట ఆత్మతత్వాన్ని, బ్రహ్మాన్ని అనుభూతి పొందినట్టుగా మనం పొందలేము. మనం ఎంత అండి, మనం చాలా మనల్ని గొప్ప వాళ్ళతో పోల్ చేసుకొని వాళ్ళు చేస్తే తప్పు లేదా నేను తప్ప అంటే నాకు కుదరదండి. వాళ్ళు చేసినవి తప్పు అని చెప్పడానికి మనం ఎవరమండి. అంటే తప్పు లోక కాదు, లోక సాధకులు సిద్ధులు అన్న భేదం అర్థం కావట్లేదేమో అనిపిస్తుందండి నాకు. అంటే సిద్ధులు
వారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి? వారిలా మనం నడుచుకోవాలా? వారు బోధించిన మార్గంలో నడుచుకోవాలా? ఎందుకంటే మనం సాధన ఆ, 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 క్రమంలో ఉన్నాం కదా. ఆ సిద్ధులకు సాధకులకు ఉన్న తేడా, మనం సాధకులుగా వారు వారి జీవితాన్ని ఏ విధంగా ఆదర్శం చేసుకోవాలి? వారు చెప్పినది మనం నడుచుకోవాలా? వారిలా మనము అంటే భ్రమరకీటక న్యాయం అక్కడ వర్తిస్తుందా? ఒక విషయం ఏంటంటే ఇక్కడ లౌకికంలో అలా అయిపోయిందండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక కంపెనీలో కొత్తగా చేరాడు, ఫ్రెషర్ చేరాడు. వాడు ఏవో తప్పులు చేస్తాడు. ఆ తప్పులన్నీ వాడన్నిటిని క్షమించేస్తూ ఉంటారు. కానీ మేనేజర్ లెవెల్‌లో ఉన్నవాడు ఒక చిన్న తప్పు చేయగానే వాడిని ఉద్యోగం నుంచి తీసేస్తారు. సో, దీన్నే ఇలా మనం మన శాస్త్రానికి అన్వయం చేసుకుంటాం. అంతేనండి. ఈ ఈ థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం లోకంలో అలాగే చూస్తున్నాం. అవును. లెర్నర్స్ లైసెన్స్ ఉన్నప్పుడు వాడు ఏవి తప్పులు చేసినా అవన్నీ వదిలేస్తారు. అదే వాడికి లెర్నర్ లైసెన్స్ నుంచి పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత వాడు ఏ తప్పులు చేసినా, చిన్న తప్పు చేసినా మామూలుగా కెనడా, అమెరికా లాంటి దేశాల్లో ఉపేక్ష ఉండదు వాడు చేసే తప్పులకి. లెర్నర్స్ లైసెన్స్ ఉన్నంత వరకు ఒక చిన్న స్పీడ్ లిమిట్ అనేది దాటినా కూడా ఏదో ఊరికే చిన్న వార్నింగ్ తో వదిలేస్తారు. దాన్ని ఇక్కడ కూడా అప్లై చేసుకొని సాధకులమా సిద్ధులమా, ఇక్కడ సిద్ధులు చేసినవి అసలు వాళ్ళు చేసినవి తప్పులే అని ఎంచడానికి లేదు. సాధకులుగా ఉన్న వాళ్ళకి నియమాలు ఎక్కువ. ఇక్కడ సిద్ధి పొందిన వాళ్ళు వాళ్ళ నియమాతి వాళ్ళు వాళ్ళు వాళ్ళే సొంతంగా ఒక ధర్మాన్ని స్థాపించగలిగేటువంటి శక్తి గలవాడు వాళ్ళు. మనం చేస్తున్న తప్పలా ఇంతే, మనం లోకంలో చూస్తున్న దాన్ని ఇక్కడ ఆపాదించడం. అది ఈ చిన్న తేడాను తెలుసుకొని శాస్త్రం వేరు లోకం వేరు అని తెలుసుకుంటే అందరి జీవితాలు ఈ సాధన విషయంలో సులభం అయిపోతాయి. లేదండి, చాలా బాగా చెప్పారు మీరు. ఈ సాధక సిద్ధ అవస్థలు మీరు ఆ డ్రైవింగ్ అనే ప్రక్రియలో కూడా మనం చూస్తున్నాము, ఆ నేర్చుకోవడం అనే దాంట్లో చాలా బాగా చెప్పారు. నాకంటే ఇంకో గంట సేపు మాట్లాడుకున్నా కూడా అది బాగా జీర్ణం అవుతుంది. ఇది చాలా బాగా అంటే దానికే వర్తిస్తుంది మీరు అన్నట్లు. నేర్చుకుంటున్న వాళ్ళని అందుకని కొన్నిసార్లు కొన్ని దేశాల్లో నేర్చుకోవడానికి మెయిన్ హైవేల్లో వాళ్ళు రా అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాలి అంటే, మాకు కెనడాలో గ్రాడ్యుయేషన్ అని ఉంది, అంటే ఒక స్థాయి తర్వాతే వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఆ వేగాలు 100 కిలోమీటర్ల పైగా వేగాల్లో ఏదైనా చిన్న తప్పు జరిగినా కూడా ఆ, ప్రమాదము వారికి పక్క వారికి కూడా ప్రమాదం, కాబట్టి అక్కడికి వెళ్ళడానికి స్థాయి భేదం ఉంది దాంట్లోనే, నేర్చుకునే ప్రక్రియలోనే స్థాయి భేదం ఉంది. చాలా ఇది అద్భుతంగా ఉందండి ఉపమానం. జీర్ణించుకోవడానికి చాలా అదే ఉపయోగపడుతుంది. అనాలజీ ఎట్లా చెప్తున్నాను అంటే, లెర్నర్స్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఒకవేళ రెసిడెన్షియల్ ఏరియాస్ లో నడిపిస్తున్నప్పుడు ఎక్కడో 10 కిలోమీటర్స్ పర్ అవర్ లిమిట్ ఉంది. వాళ్ళు 15-20 కిలోమీటర్స్ వెళ్ళినా కూడా ఒకవేళ లెర్నర్స్ లైసెన్స్ లోనే ఉంది కాబట్టి వాళ్ళు వదిలేస్తారు. కానీ అదే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఒకవేళ 10 కిలోమీటర్స్ లిమిట్ ఉన్న దగ్గర 15 కిలోమీటర్స్ వెళ్ళినా, 20 కిలోమీటర్స్ వెళ్ళినా ఫైన్ వేస్తారు. అంటే అక్కడ ఏంటి, మామూలుగా లోకంలో ఏంటి అంటే స్థాయి పెరుగుతున్న కొద్దీ చిన్న తప్పు కూడా ఉపేక్ష ఉండదు, ఎక్సెప్షన్ ఉండదు. అవును. కానీ శాస్త్రంలో సాధక సిద్ధుల విషయంలో ఇది విపరీతం, ఆపోజిట్. ఇది సాధకులకే నియమాలు ఎక్కువ. ఇప్పుడు సంవర్తుడు లాంటి అవధూతలు ఉన్నారు. వాళ్ళకి అసలు వాళ్ళు దిగంబరంగా కూడా ఎక్కడైనా తిరగగలుగుతారు. వాళ్ళు దిగంబరంగా అయినా ఎక్కడైనా తిరగగలుగుతారు. వాళ్ళకి ఆ నియమాలు లేవు. వాళ్ళు ఎక్కడైనా సరే ఎలా ఉన్నా సరే కూర్చొని భోజనం చేసి తినేసి వెళ్ళిపోతారు. నియమాలు లేవు వాళ్ళకి. ఎవరికి నియమాలు? ఆ స్థాయి రాని వాళ్ళకి. పరశురాముడు లాంటి వాళ్ళకి కూడా నియమాలు. పరశురాముడు మళ్ళీ వెళ్ళి సాధన చేయాల్సి వస్తే అతనికి సాధనకు 100 నియమాలు చెప్పారు దత్తాత్రేయుల వారు. ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పి. అదే సమర్థుడికి ఆ నియమాలు లేవు. సమర్థుడు అవధూత స్థితిలో ఉన్న, అంటే అక్కడ సిద్ధావస్థలో ఉన్న వాళ్ళకి నియమాలు వేరు, సాధకులకి నియమాలు వేరు. రాముడు రాముడు పరమ పురుషుడు, పరబ్రహ్మ. ఆయన సిద్ధుడే. కృష్ణుడు సిద్ధుడే. రామకృష్ణులు సిద్ధులే. రమణ మహర్షులు సిద్ధులే. పరమాచార్యులు సిద్ధులే. కానీ పరమాచార్యులు మాత్రము, అందుకే ఇలాంటివి ఏమైనా సంశయాలు వస్తే ఎవరి జీవిత చరిత్రని చదివితే ఆచరణ అనేటువంటిది కొద్దిగైనా అలవడుతుందంటే వాళ్ళు పరమాచార్యులు మాత్రమే. పరమాచార్యుల జీవిత చరిత్రని చదివితే వారి అణువున కూడా కేవలం లోక సంగ్రహం కొరకే వారు
చాలా నియమాల్ని పాటించారు. ఎప్పుడు వారు పీఠాధిపతి సన్యసించిన రెండవ రోజు నుంచే అక్కడ వారు సన్యసించినప్పుడు వారి గురువులు లేరు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, తర్వాత మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు ఇద్దరు సిద్ధి పొందేస్తారు వీరు పీఠాధిపత్యం తీసుకునే రోజుకి. ఈ దండం ఏం చేయాలి అని అడిగితే, దీన్ని సత్యదండం అంటారండి. దీన్ని ఎప్పుడూ వదలదు. సన్యాసులు ఎప్పుడూ దీని దగ్గరే పెట్టుకోవాలి అంటే, రాత్రి పడుకున్నప్పుడు ఎక్కడైనా పడిపోతుందేమో అని చెప్పేసి నడుముకి ఉత్తరీయంతో కట్టుకొని పడుకునేవారంట స్వామివారు. ఎప్పుడు 13 ఏళ్ల వయసులో. అప్పటి నుంచి కూడా ఆ వారికి పండితులు పీఠాధిపతులు ఇలా ఉండాలి, మామూలు యతులు ఇలా ఉంటారు, పీఠాధిపతులు ఇలా ఉంటారని చెప్పుకుంటూ వస్తే, చంద్రమౌళీశ్వర ఆరాధన చేసేటప్పుడు మీరు చంద్రమౌళీశ్వరుడు ఇద్దరు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటేనే భావంతో చేయాలి అని ఆ ఆస్థాన పండితులు చెప్తే, ఆ చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తున్నప్పుడు అలా ఉండాలా, ఎప్పటికీ అలా ఉండొచ్చా అని అడిగారు. ఆయన చాలా అమాయకంగా అడిగారంట. ఆ మాట అడంగానే ఆ పండితులు సాష్టాంగ నమస్కారం చేసి, మీరు మహానుభావులు, నేనే ఏదో మీ ముందు ఏదో చెప్పాలని చెప్పేసి ఆయన క్షమించండి అని చెప్పి కాళ్ళ మీద పడ్డారంట. అంటే ఇలాంటివి ఏమైనా మనకు మనసులో ఇట్లాంటివి ఏమైనా ధర్మం పట్ల ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఉంటే, పరమాచార్యుల వారి జీవితంలో నడిచినటువంటి ఘట్టాలు చాలా మంది చాలా పుస్తకాలు రాశారు. నేను ఒకసారి చదివి, ఆహా, నిజంగా అంటే ధర్మబద్ధంగా జీవించడం, ధర్మాతీతులయ్యుండి వారు నిజంగా ధర్మానికి అతీతులు వారు అయినా కూడా కేవలం లోక సంగ్రహం కొరకు ధర్మాన్ని సూక్ష్మంతో సహా పాటించేవారు. ఇంకొక చిన్న విషయం చెప్తాను, పరమాచార్యుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. మామూలుగా కలశంలో పూజ చేసేప్పుడు నదీ జలాలే వేయాలి అనేది నియమం. ఎక్కడున్నా సరే నదీ జలాలే వేయాలి. అయితే ఆ ఒకసారి స్వామివారికి ఆరోగ్యం బాలేదు అని చెప్పేసి కొంతమంది భక్తులు కుంభకోణంలో స్వామివారి పేరు మీద జపాలు అవన్నీ చేపించి కలశం తీసుకొని వచ్చారు స్వామివారి ముందుకి. మీరు ప్రోక్షణ చేసుకోవాలి, మేము మీ కొరకు పూజ చేయించాము అంటే, అడిగారు దీంట్లో నీళ్లు ఏవి నింపారు అంటే, మేము మా బావిలో నీళ్లే నింపాము అని అన్నారు. అవునా అని చెప్పేసి మాట్లాడుతూ, ఏవో మీరు ఏమేం జపాలు చేయించారు అవి ఇవి అని అడుగుతూ ఊరికే తెలియకుండా, స్వామివారు ఉన్న చోటు అంతకుముందు ఇప్పుడు ప్రస్తుతం కంచి మఠంలో చూస్తే అదంతా పాలరాతితో వేశారు, కానీ ఒకప్పుడు స్వామివారు ఉన్న చోటు పేడతో అలికి, రోజు పేడతో అలికి అలాగే ఉండేది. మట్టితో ఉన్నటువంటి ఆ గదిలోనే ఉండేవారు, పేడతో అలికినటువంటి దాంట్లోనే ఉండేవారు. అలా మాట్లాడుతూ కలశాన్ని కాస్త దొర్లించారు. దొర్లిస్తే అది దొర్లి నీళ్లు కింద పోయాయి. వాళ్ళు చేయించిన వాళ్ళు, అయ్యయ్యో మేము కలశం తిట్టాము, కలశం దొర్లిపోయింది, నీళ్ళంతా పోయాయి కింద అంటే, ఆ కింద పడ్డ నీళ్లు తీసుకొని చల్లుకున్నారు. దీన్ని అవభృతం అంటారని చెప్పేసి. ఇది మామూలుగా స్మార్త యాగ హోమాదుల్లో కూడా చేస్తుంటారు. చివరికి పూర్ణ పాత్రలో ఉన్నటువంటి నీళ్లు కింద పడి ఆ భూమితో సంస్పృష్టమైనటువంటి నీటినే చల్లుకోవడం, దాన్నే అవభృతం అని అంటాము అని చెప్పి. కాబట్టి వారు వారు నిజంగా అలాగే ప్రోక్షణ చేసుకున్నా, ఊరికే వారు దర్శనం చేసినా చేసుకోకపోయినా ఆ ఫలితం వారికి వచ్చేసేదేమో, లేదా చేసిన వాళ్ళకి ఆ ఫలితం వచ్చింది, గురువు కొరకు ఏదో చేశారు అని. దాంట్లో కూడా చిన్న దోషం లేకుండా ఉండాలని వారు ఎంతో ఆలోచించి అలా చేశారు. అంటే ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మనకు ఒక జీవితకాలం సరిపోలేదు. కాబట్టి మహానుభావుల్ని ప్రశ్నించే కంటే వాళ్ళని సమర్థించాలనుకోవడం తప్పండి. అయ్యో, రాముల వారిని మనం ఎలా సమర్థించాలి, చాలా మంది ప్రశ్న వేస్తవి అని కాక ఇలాంటి ప్రశ్నలు ఎప్పటి నుంచో వేస్తూనే ఉన్నారు. ఎంతమంది కానీ సమాధానం కొత్తగా నాస్తికుడు అని పేరు పెట్టుకొని వచ్చిన వాడని ఇవే ప్రశ్నలు వేసేది. నేను కొత్తగా 18 నుండి 20 ఏళ్ళు స్వతంత్రంగా 20వ ఏట కాలు పెట్టాడు, స్వతంత్రంగా ఉన్నాడు అనంగానే నాకు రాముడు అంటే ఇష్టం లేదు, కృష్ణ అంటే ఇష్టం లేదు అని నోటితో మొత్తే ప్రతి ఒక్కడు ఇవే ప్రశ్నలు వేసి ఎంతమందికి సమాధానం చెప్తాం? ఆయన రాముణ్ణి సమర్థించేంత స్థాయి మనదా? రాముణ్ణి సమర్థించాడు అంటే తప్పు చేస్తేనే కదా సమర్థించాడు, అంటే తప్పు చేశామని మనం ఒప్పుకుంటామా? రాముడు పరబ్రహ్మమే, ఆయన తప్పే చేయడు. కాకపోతే ఆయన ఆచరించినవన్నీ మనకు ఆచరణ యోగ్యాలా అంటే మనం ఆలోచించి చేయాలి. కృష్ణుడు ఆచరించినవన్నీ మనకు ఆచరణ యోగ్యాలంటే మనం ఆలోచించి చేయాలి.
ఒక ఎపిసోడ్ మాత్రం మీరు పరమాచార్యులు వారి గురించి చెప్తున్నప్పుడు అది మళ్ళీ తిరిగి వారి గురించే చెప్పుకునే అవకాశం రావాలని కోరుకుంటున్నానండి. ఇది చాలా బాగుంది. అంటే ఆ, ఆ, సమయం కూడా పరిమితంగా పెడదామని, లేదంటే నాకు పురాణాల గురించి మీ ద్వారా కొన్ని అసలు పురాణం అంటే ఏమిటి, దాన్ని అధ్యయనం చేయాలా, దాని ద్వారా పొందే ప్రయోజనం ఏంటని మేబీ తదుపరి భాగంలో ఆ, అంటే ఒక మీ పని ద్వారా చేద్దామండి, దీన్ని వినాలని. రెండు భాగాలుగా ఇవాళ ఇంకొక కొంతసేపు కావాలంటే మాట్లాడుకొని దీన్ని రెండు భాగాలుగా వదులుదాం అంతే. క్రితం వారం ఎలాగో మనం చేయలేదు కాబట్టి దీన్ని రెండు భాగాలుగా ఆ, సరే. అయితే డిస్కస్. ఈ భాగాన్ని ఇంతటితో ముగించి మనము ఆ, తరుపతి తదుపరి భాగాన్ని ఏ, ప్రారంభిద్దామండి. ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ భాగానికి మీరు రామాయణం గురించి విశేషమైన అవగాహన కల్పించారు. ఇంకొన్ని రామాయణ ప్రశ్నలు ఉన్నాయంటే, రామాయణంలో చివరిగా ఒక్క ప్రశ్న లగాలనేది అంటే, మనము మామూలుగా లౌకికంగా రామాయణం లేని భాష లేదు అన్నారు. ఏదో 24 సంవత్సరాలు కష్టపడి ఇటాలియన్లోకి ఒక ఆయన అనువదించారు అని. కానీ ఆర్ష రామాయణాలే సామవేదం షణ్ముఖ శర్మ గారు గురువు గారు అన్నారు. ఆధ్యాత్మ రామాయణం, ఆనంద రామాయణం, ఆశ్చర్య రామాయణం, ఉమ్, భారద్వాజ రామాయణం అని వాటినన్నింటిని కూడా తెలుసుకుంటే ఇంకా రామాయణాన్ని మనము ఆ, ఆస్వాదించడానికి, ఆనందించడానికి, దాని ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నారు. ఈ ఆర్ష రామాయణాలు కూడా మనం ప్రమాణంగా తీసుకోవచ్చా, కేవలం వాల్మీకి రామాయణాలేనా? ఆ, కాకభూషుండి ఇలానే తులసి రామాయణం రాస్తున్నప్పుడు వెళ్ళి, ఏంది రాముడు అంత గొప్పవాడా, అసలు నిజంగా రామాయణం జరిగింది అనడానికి ప్రమాణం ఏంటి అంటే, తులసిదాసు కాకభూషుడి తల మీద చేయబడితే ఆ కాకభూషుడికి 330 రామాయణాలు కనిపించాయంట. ఆహా. వాటన్నిటిని సంగ్రహంగా భుషుండి రామాయణం అని ఆయన కూడా రాశాడు. ఓ, అద్భుతం. కాబట్టి సమాధానం దొరికింది. రామాయణం ఒకసారి జరగలేదు కదా. అవును. రామాయణం ఒకసారి జరగలేదుగా. అవును. అద్భుతం. ఇప్పుడు ఈ కల్పంలోనే ఎన్నిసార్లు జరిగిందో మనం లెక్కించలేదు. అవును. మనం ఈ ఈ ఇప్పుడు. మన్ ఈ మన ఒక మన్వంతరంలో 1000 మహాయుగాలు. ఇప్పుడు ప్రస్తుతం మనం 28వ కలియుగంలో ఉన్నాం. అవును. అంటే ఇప్పుడు 7వ కల్పంలో, శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. అవును. ఇలాంటి ముందు 6 కల్పాలు అయిపోయాయి. 6 కల్పాల్లో ఎన్ని మహాయుగాలు అయిపోయాయి, ఎన్ని మన్వంతరాలు అయిపోయాయి, వాటన్నిటిలో ఎన్నిసార్లు రామాయణం జరిగింది, ఎన్నిసార్లు రామచరిత విన్నారు, విన్న వాళ్ళు తరించారు, అవును. ఇవన్నీ ఉన్నాయి కదండి. సో, ప్రతిసారి ఇలాగే ఇలాగే జరిగింది. ఆ, అక్కడి నుంచి ఇక్కడ దాకా తూ చా తప్పకుండా జరిగింది అని చెప్పడానికి లేదు కదా. ఉమ్. సో మనము ఇప్పుడు చదువుతున్నది 24వ చతుర్యుగంలో జరిగిన ఆ, రామాయణము. అది ఈ మన్వంతరానికి సంబంధించిందే. ఈ కల్పంలోనే ఆ, ఇంకా అనేక రామాయణాలు ఓ, జరుగుతాయి, జరిగి ఉండవచ్చు. ఉండవచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్న వాల్మీకి రామాయణం మాత్రం 24వ చతుర్యుగంలో, త్రేతాయుగంలో జరిగింది. అంతే. అది ప్రారంభం అలా అయ్యింది అని చెప్పి తర్వాత ఇప్పుడు రామాయణంలో భాష కూడా ఎలా ఉంటుంది అంటే, చాలా చోట్లలో భూతకాలము, కొన్ని చోట్లలో భవిష్యత్ కాలము ఇలా ప్రయోగం ఉండడం చేత దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని వ్యాకరణబద్ధంగా ప్రశ్నించిన వారికి సమాధానంగా చెప్పినటువంటిది విషయం అది. మళ్ళీ వాడు రామాయణం జరిగిందండి. 24వ మహాయుగంలో జరిగిందా, 28వ మహాయుగంలో మొన్న నిన్న కాదు మొన్న వచ్చిన త్రేతాయుగంలో జరిగిందా, అవసరమైన విషయం. కరెక్ట్. ఆచరణీయమైన అందుకే విషయాలు దాని నుంచి గ్రహించి ఎంతవరకు ఆచరిస్తే అందుకే మన దాన్ని జీవితాల్లో. ఇతిహాసం అన్నారు. జరిగింది కాబట్టి ఇతిహాసం అది. ఇతిహాసం. చదువు. ఇతిహాసం దాన్ని ఇది జరిగింది అని చెప్పడానికి. ఆ, ధన్యవాదాలండి. ఈనాటి సంవాదం ఇక్కడితో ముగించుకొని మళ్ళీ మనం కొంత ఆ, పురాణాల గురించి తదుపరి సంవాదంలో చర్చించుకుందాము. నమో నమః.